అందరికీ నమస్కారం. ఒక మంచి సంతోషమైన ఒక మూమెంట్. ఎందుకంటే విజయాంటిని గారికి ఒక బిజ్జగాడు ఆల్మోస్ట్ ఎప్పుడైనా బిజ్జగాడు 1, 2 అంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు మార్గన్ ఇంత పెద్ద హిట్గా ఆయనకి వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆయన టీంలో ఉన్న ప్రతి మెంబర్కి చాలా సంతోషం. ఏమిటంటే ఆయన అంత ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్క ఫిలిం కోసం అంత ప్రయత్నం చేస్తారు. అండ్ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, వెరీ ప్యాషనేట్. మీరు చూసారు కదా, ఇంత ఫ్రెండ్లీగా, ఇంత ఎమోషనల్గా అటాచ్మెంట్ కూడా ఒక ఫిల్మ్తో పాటు ఇంత ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక హీరో తీసుకుని రావడమే ప్రమోషన్కి చాలా కష్టం. నేను చాలా ఫిల్మ్లను చూశాను. వాళ్ళు వచ్చినారంటే ఒక ఫార్మల్గా ప్రమోషన్ చేస్తారు. ఆయన చూసారంటే టోటలీ డెడికేటెడ్. ఒక ప్రమోషన్ అంటే ఇది నా ఫిల్మ్ అండ్ మంచిగా చేయాలా, అండ్ ఆడియన్స్ మధ్యలో ఈ ఫిలిం మంచి రీచ్ రావాలని ఆయన ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు భద్రకాళి నెక్స్ట్ ఫిలిం, ఇప్పుడు మార్గన్ యాక్చువల్లీ ఇది ఒక సెలబ్రేషన్ అనమాట. అండ్ సెలబ్రేషన్తో పాటు అండ్ అనౌన్సింగ్ ద ఫిలిం భద్రకాళి విచ్ ఇస్ కమింగ్ ఆన్ September 5. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అరుణ్ ప్రభు, వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ డైరెక్టర్స్. తమిళ చూసారంటే ఆయన అరవిని ఒక ఫిలిం వచ్చింది. ఆ ఫిలిం ఒక ట్రెండ్ సెటర్ అనమాట. ఆ ఫిలిం మీరు ఇప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది, మీరు చూసారంటే అంత ఒక పెద్ద ట్రెండ్ సెటర్గా మారిన ఒక ఫిలిం అది. ఆ తర్వాత సోనీ లివ్లో ఒక ఫిలిం లైవ్ స్ట్రీమింగ్, అதாவது డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసాము, ఫిల్మ్ కాల్డ్ వాల్. ఆ ఫిలిం కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన థర్డ్ ఫిలిం ఒక మాస్ ఫిలింలో ఆయన వస్తున్నారు. ఆయన ఒక మంచి మాస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అరుణ్ ప్రభు గారు ఇలా ఒక మాస్ ఫిలిం తీసుకురావడం నాకే సర్ప్రైజ్గా వచ్చింది. అండ్ చూసిన తర్వాత ఆ ఫిలిం నేను చూసిన తర్వాత ఐ వాస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిలింకి చూసారంటే ప్రతి బిజినెస్, శాటిలైట్, డిజిటల్ అండ్ హిందీ డబ్బింగ్ అని ప్రతి బిజినెస్ ఆల్రెడీ ఎవరు చూసినా వెంటనే ఈ ఫిలిం మాకు కావాలని తీసుకున్నారు. అందుకే రామ్ గారు కూడా ఇప్పుడు ఫిల్మ్ చూసిన వెంటనే నాకు ఫిల్మ్ కావాలని తీసుకున్నారు ఆయన ఆంధ్ర తెలంగాణ రైట్స్కి. అండ్ వీ విష్ రామ్ గారు పెద్ద సక్సెస్, ఈ ఫిల్మ్లో బాక్స్ ఆఫీస్ పెద్ద సక్సెస్ రావాలా. అండ్ ఎస్పెషలీ వీ వాంట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయాంటిని గారు, ఐ వాంట్ థ్యాంక్ సురేష్ గారు. ఆయన మ్యాజిక్ టచ్ అనమాట. లాస్ట్లో ఒక 2-3 ఫిల్మ్స్ చాలా స్ట్రగుల్ అయింది, బట్ మీ డిస్ట్రిబ్యూషన్ వల్ల, మీ మ్యాజిక్ టచ్ వల్ల సార్ డెఫినెట్గా ఐ వాంట్ థ్యాంక్ యూ. సమ్ మ్యాజిక్ హెస్ హ్యాపెన్. సినిమా ఎప్పుడైనా మ్యాజికే కదా సార్. సినిమా ఓన్లీ లాజిక్ కాదు, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ టచ్ వచ్చిందంటే ఆ ఫిలిం సక్సెస్ అయిపోతుంది. ఈ ఫిలిం మార్గన్ ఇంత సక్సెస్ వచ్చిందంటే ఐ విల్ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ ద మ్యాజికల్ టచ్ ఆఫ్ సురేష్ గారు. ఆయన కమిట్మెంట్, ఆయన ప్రజెంటేషన్ వల్ల ఆ ఫిలిం పెద్ద హిట్ అయింది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయాంటిని గారు ఫర్ గివింగ్ ద సపోర్ట్ టు మార్గన్. అండ్ సిమిలర్లీ ఫర్ దిస్ ఫిలిం వీఆర్ ష్యూర్ ఈస్ గోన్ టు గివ్ ద సపోర్ట్. ఈ స్టార్టెడ్ భద్రకాళి ఇంట్రొడక్షన్కి ఆయన వచ్చేసి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు, ఆయన బ్లెస్సింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ ఫిలిం పెద్దగా హిట్ అవుతుందని అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ యూ ఆర్ గోన్ టు లవ్ ద ఫిలిం. ఇట్స్ అ వెరీ మాస్ ఎంటర్టైనర్. ఆయన కెరియర్లో 25th ఫిలిం, విజయాంటిని గారికి 25th ఫిలిం. చాలా హిట్ ఇచ్చారు ఆయన. ఒకటి మాత్రం, విజయాంటిని ఫిల్మ్ కార్పొరేషన్ ఒక ప్రొడక్షన్ చేసిందంటే అది ఎప్పుడు దాకా ఒక్క ఫిల్మ్ కూడా ఆయనకి ఫ్లాప్ లేదు. మిగతా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఒక యాక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే తగ్గి వస్తుంది ఫిలిము. ఆయన యాక్చువల్గా ప్రొడక్షన్ చేసినప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫ్లైట్లో వచ్చినప్పుడు నేను చూశాను, ఆయన ఎడిటింగ్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చేస్తూనే ఉన్నారు. ఆయన ఇలా చేసుకుంటాము. ఇప్పుడు చూసిన మ్యూజిక్ చూసారంటే లాస్ట్ మినిట్ దాకా ఆయన ఏమి మనం కొత్తగా యాడ్ చేయాలా, ఇది పెద్దగా చేయాలా మనం, అలా అని అంత ఎఫర్ట్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ వచ్చినప్పుడు కార్లో డిజైన్ లైవ్లో చేస్తున్నారు ఆయన. ఇంత కమిట్మెంట్, ఆయన ఒక ఫిలిం ప్రొడక్షన్ చేశారంటే అంత కమిట్మెంట్, అంత ఇన్వాల్వ్మెంట్తో పాటు చేసి, నాట్ జస్ట్ అన్ యాక్టర్ బట్ యాజ్ కంప్లీట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ డిజైనింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక డైరెక్టర్కి పెద్ద తోడుగా ఉండి ఒక పెద్ద హిట్ ఇస్తారు. అలాగే ఈ భద్రకాళి ఫిలిం కూడా పెద్ద హిట్గా వస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ యూ గోట్ వాచ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఇంత పెద్ద అందరూ వచ్చేసి ఈ ఫిలింకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ తృప్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్